మంచి మనిషివా లేదా స్ట్రాంగా? ఈ రెండు ఒక్కటే అనుకుంటే నీ గ్రోత్ ఇక్కడే ఆగిపోతుంది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పిన, ఆల్ఫా మేల్స్ కి మోటివేషన్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తారు. ఎమోషన్స్ వాళ్ళని కంట్రోల్ చేయవు. ఆల్ఫా మేల్ అని చెప్పుకోవడం ఈజీ, కానీ ఆల్ఫా మేల్ లా బతకడం చాలా కష్టం. నువ్వు ఆల్ఫా అని ఫీల్ అవుతున్నావా లేదా ఆల్ఫాలా కనిపించాలి అని ట్రై చేస్తున్నావా? ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ చాలా మంది రియలైజ్ అవ్వట్లేదు. ఆల్ఫా అనేది బాండ్ క్వాలిటీ కాదు. ఆల్ఫా అనేది డైలీ బిల్డ్ చేసే మైండ్ సెట్. ఇప్పుడు మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఆల్ఫా మేల్ అనే రీల్స్ వస్తాయి. లౌడ్ వాయిస్, యాంగ్రీ ఫేస్, ఎక్స్ట్రీమ్ యాటిట్యూడ్, షో ఆఫ్ లైఫ్. బట్ హానెస్ట్లీ చెప్పాలంటే అది ఆల్ఫా కాదు. రియల్ ఆల్ఫా అంటే సైలెన్స్ లో కంట్రోల్ ఉంటుంది, కన్ఫ్యూజన్ లో కామ్నెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ వచ్చినా కూడా డిసిప్లిన్ మిస్ అవ్వకపోవడం ఉంటుంది. ఈ వీడియో ఒక రియాలిటీ మిర్రర్. ఈ మిర్రర్ లో గనక నువ్వు చూస్తే నేను ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటున్నానా లేదా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నానా అనే క్లారిటీ నీకే వస్తుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటో తెలుసా? ఫేక్ ఆల్ఫా వర్సెస్ రియల్ ఆల్ఫా. అదేంటి ఫేక్ ఆల్ఫానా, అలా కూడా ఉంటుందా అని అంటారా? అసలు ఫేక్ ఆల్ఫా ఎలా ఉంటాడు అంటే ప్రతి చిన్న ఇష్యూకి అరుస్తూ ఉంటాడు, ప్రతి సిచ్యువేషన్ లో ఈగో, ప్రతి డిస్కషన్ లో డామినెన్స్ ప్రూవ్ చేయాలి అనే ప్రెషర్ ఫీల్ అవుతాడు, అటెన్షన్ లేకపోతే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు. దట్స్ నాట్ ద స్ట్రెంగ్త్, దట్స్ ద ఇన్సెక్యూరిటీ. అయితే ఇప్పుడు రియల్ ఆల్ఫా ఎలా ఉంటాడో చూద్దాం. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు, థింక్ చేస్తాడు, డిసైడ్ చేస్తాడు. తన యాక్షన్స్ లో సైలెంట్ గా ఉంటాడు, కానీ తన రిజల్ట్స్ మాత్రం చాలా గట్టిగా మాట్లాడతాయి. కార్స్, బాడీ, మనీ ఇవన్నీ ఆల్ఫా సైన్స్ కాదు, అవి ఆల్ఫా లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన అవుట్కమ్స్. రియల్ ఆల్ఫా సైన్స్ అనేవి చాలా సింపుల్ గా ఉంటాయి. అన్నెసెసరీ మాటలు ఉండవు, స్టాండర్డ్స్ క్లియర్ గా ఉంటాయి, బౌండరీస్ స్ట్రాంగ్ గా ఉంటాయి, ఎక్స్క్యూజెస్ ఆల్మోస్ట్ జీరో. లైన్ ఎగ్జాంపుల్ అందరూ చెప్తారు కదా, సింహం ప్రతిరోజు గర్జించదు, ఆ గర్జించాల్సిన టైంలోనే గర్జిస్తుంది. మిగతా టైంలో తన ప్రెజెన్స్ చాలు. చాలా మంది అనుకుంటారు మోటివేషన్ వస్తే లైఫ్ చేంజ్ అవుతుంది అని. బట్ ట్రూత్ ఏంటంటే మోటివేషన్ ఈజ్ అ ఫీలింగ్, డిసిప్లైన్ ఈజ్ అ లైఫ్ స్టైల్. ఆల్ఫా మేల్ కి రియల్ పవర్ తన జిమ్ కాదు, లుక్స్ కాదు, తన రొటీన్. మూడ్ లేకపోయినా, ఎనర్జీ లోలో ఉన్నా, తన కాన్ఫిడెన్స్ జీరోలో ఉన్నా కూడా తన వర్క్ ని ఆపడు. కానీ బీటా మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? టుడే స్కిప్ చేద్దాం, రేపు స్కిప్ చేద్దాం, ఎల్లుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. మానసికంగా రెడీగా ఉండడు. ఇక్కడ ఆల్ఫా మైండ్ సెట్ పీపుల్ విషయానికి వస్తే ఐ డిసైడెడ్ సో ఐ ఎగ్జిక్యూట్, ఈ విధంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానో రొనాల్డోని చూడు. ఆల్మోస్ట్ 40 years ఏజ్ లో కూడా యంగ్ ప్లేయర్స్ కన్నా ఎక్కువ ట్రైన్ చేస్తాడు. యునో వై? డిసిప్లైన్ హ్యాబిట్ అయిపోయింది కాబట్టి. నవేడేస్ లో సక్సెస్ అనేది టాలెంట్ వల్ల రాదు. బోరింగ్ అనుకోవచ్చు, బట్ కన్సిస్టెంట్ రొటీన్ వల్లే వస్తుంది. ఈ జనరేషన్ కి పెయిన్ అంటే భయం ఉంటుంది. ఆల్ఫా పెయిన్ ని అవాయిడ్ చేయడు, ఆ పెయిన్ ని యూజ్ చేసుకుంటాడు. నీ ఎర్లీ మార్నింగ్స్ ఎవ్వరూ చూడరు, లేట్ నైట్స్ ఎవ్వరూ మెచ్చుకోరు, ఒంటరిగా నీకు మూడ్ ఉన్నా లేకున్నా, నువ్వు వర్క్ చేస్తున్నా ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరు. ఇన్ఫాక్ట్ దే డోంట్ కేర్. ఈ ఫేజ్ నార్మల్ పీపుల్ ని బ్రేక్ చేస్తుంది, ఇక్కడే ఆల్ఫాని బిల్డ్ చేస్తుంది. జిమ్ లో పెయిన్ లేకుండా మజిల్ ఉండదు కదా, లైఫ్ లో కూడా డిస్కంఫర్ట్ లేకుండా స్ట్రెంగ్త్ ఉండదు. ఆల్ఫా పెయిన్ ని రొమాంటిసైజ్ చేయడు, పెయిన్ నుండి లెసన్ తీసుకుంటాడు. ఈ సింపుల్ లైన్ ని గుర్తుపెట్టుకో, పెయిన్ ఈజ్ నాట్ పనిష్మెంట్, పెయిన్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ గ్రోత్. లోన్లీనెస్ అంటే చాలా మంది నెగటివ్ గా అనుకుంటారు, బట్ ఆల్ఫాకి లోన్లీనెస్ సీక్రెట్ ట్రైనింగ్ జోన్. సెల్ఫ్ అటాచ్మెంట్ అనే వీడియోలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఫ్రెండ్స్ కాల్స్ తగ్గిపోతాయి, గ్రూప్ చాట్స్ సైలెంట్ అయిపోతాయి, ఇన్వైట్స్ రావడం కూడా తగ్గిపోతుంది. ఫస్ట్ లోన్లీగా ఫీల్ అవుతుంది, తర్వాత క్లారిటీ వస్తుంది. ఎలోన్ టైంలో డిస్ట్రాక్షన్స్ తగ్గిపోతాయి, ఫోకస్ పెరుగుతుంది, సెల్ఫ్ కంట్రోల్ స్ట్రాంగ్ అవుతుంది. లేటెస్ట్ ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే హై పర్ఫార్మర్స్ డెలిబరేట్లీ సాలిట్యూడ్ చూస్ చేస్తున్నారు. యునో వై? క్రౌడ్ లో నాయిస్ ఉంటుంది, కానీ సైలెన్స్ లో ఆన్సర్స్ ఉంటాయి. ఆల్ఫా మేల్ ఎలోన్ గా కంఫర్టబుల్ గా ఉంటాడు, బికాస్ హీ ట్రస్ట్ హిమ్సెల్ఫ్. ఆరోగెన్స్ లౌడ్ గా ఉంటుంది, కాన్ఫిడెన్స్ కామ్ గా ఉంటుంది. ఫేక్ ఆల్ఫా ఆర్గ్యూ చేస్తాడు, రియల్ ఆల్ఫా వాక్ అవే చేస్తాడు. ఫేక్ ఆల్ఫా డిస్రెస్పెక్ట్ టాలరేట్ చేయడు అని చెప్పి డిస్రెస్పెక్ట్ క్రియేట్ చేస్తాడు, కానీ రియల్ ఆల్ఫా డిస్రెస్పెక్ట్ ని ఎంటర్టైన్ కూడా చేయడు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు, బౌండరీస్ సెట్ చేస్తాడు, అటెన్షన్ చేస్ చేయడు, ఎక్సలెన్స్ చేస్ చేస్తాడు. ఆల్ఫా మేల్ మనీని వర్షిప్ చేయడు, మనీని స్కోర్ కార్డ్ లాగా యూజ్ చేస్తాడు. షార్ట్ కట్స్ వద్దు, స్కామ్స్ వద్దు, ఈజీ మనీ అస్సలే వద్దు. ఆల్ఫా మేల్ ఏం చేస్తాడంటే స్కిల్స్ బిల్డ్ చేస్తాడు, వాల్యూ క్రియేట్ చేస్తాడు, సిస్టమ్ డిజైన్ చేస్తాడు. ఇప్పుడు చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. నో రీల్స్, నో హైప్, నో డ్రామా, బట్ స్ట్రాంగ్ బ్యాక్ ఎండ్ సిస్టమ్. మనీ నాయిస్ ని ఫాలో అవ్వదు, వాల్యూని ఫాలో అవుతుంది. ఆల్ఫా మేల్ కి వర్క్ అనేది బర్డెన్ కాదు, వర్క్ ఈజ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆల్ఫా మేల్ లవ్ కోసం బెగ్ చేయడు, డిస్రెస్పెక్ట్ ని యాక్సెప్ట్ చేయడు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే
పర్పస్ ఫస్ట్, రిలేషన్షిప్ ఈజ్ చాయిస్. స్ట్రాంగ్ మస్కులైన్ ఎనర్జీ, ఇది న్యాచురల్ గా ఫీమేల్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ మస్కులైన్ ఎనర్జీ అంటే సెల్ఫ్ కంట్రోల్, రెస్పాన్సిబిలిటీ, కామ్ కాన్ఫిడెన్స్. అలాగే ఆల్ఫా మేల్ రిలేషన్షిప్ లో కామ్ గా, గ్రౌండెడ్ గా, సెక్యూర్ ఫీల్ అనేది ఉంటుంది. జనరల్ గా డ్రామా చేసే వాళ్ళు ఇన్సెక్యూరిటీగా ఉంటారు. పీస్ఫుల్ గా ఉండేవాళ్ళు చాలా స్ట్రెంగ్త్ తో ఉంటారు. ఇప్పుడు చాయిస్ నీ హ్యాండ్స్ లో ఉంది. కంఫర్ట్, ఎక్స్క్యూజెస్. యావరేజ్ లైఫ్ కావాలి అంటే కంటిన్యూ ద సేమ్ వే. రెస్పెక్ట్, క్లారిటీ, ఇన్నర్ స్ట్రెంగ్త్ కావాలి అంటే ఆల్ఫా మైండ్ సెట్ ని యాక్సెప్ట్ చేయాలి. కామ్ కాన్ఫిడెన్స్, స్ట్రాంగ్ డిసిప్లైన్, సైలెంట్ గ్రీన్. సైలెంట్ గ్రీన్ అంటే ఎవ్వరికీ చూపించకుండా, ఎటువంటి హడావిడి చేయకుండా రోజు నీ పనిని నువ్వు చేసుకుంటూ ముందుకెళ్లడం. బికమ్ ద పర్సన్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ విల్ బి ప్రౌడ్ ఆఫ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.